హాయ్ గైస్ 30 ఏప్రిల్ 2020న ఆల్ అంటే ఈరోజు మొత్తం న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దామండి. అంటే టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు టోటల్ న్యూస్ అనాలిసిస్. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి రైట్స్ ఆఫ్ మైనారిటీ ఇన్స్టిట్యూట్ నాట్ అబ్జల్యూట్ ఎస్సీ. అంటే ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకు ది హిందూలో ఉంది, తర్వాత ఈ ఎకనామిక్ టైమ్స్లో కూడా ఉందన్నమాట. సో ఈసారి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉందన్నమాట. సో అసలు ఏంటి, ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. Recently, the Supreme Court of India gave its judgment on the admission criteria of minority institutions. అంటే ఇక్కడ ఈ యొక్క మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్లు, వాళ్ళ యొక్క హక్కులు అనేవి పరిపూర్ణమైన హక్కులు ఏమీ కాదు. ఇప్పుడు మైనారిటీ ఇన్స్టిట్యూట్కి కొన్ని హక్కులు ఉంటాయి అన్నమాట. అంటే వాటి యొక్క మతపరమైనటువంటి మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ అంటే సాధారణంగా ఎవరు పెడతారంటే తక్కువ వర్గాలకు చెందిన వాళ్ళు, అంటే తక్కువ మతస్థులు ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు హిందువులు కాదు, వాడు మన భారతదేశంలో మైనారిటీ కాదు. మన భారతదేశంలో మైనారిటీ ఎవరు అంటే ముస్లిమ్స్, తర్వాత క్రిస్టియన్స్, కొన్ని తెగల వాళ్ళు ఉంటారన్నమాట, పార్సీలు, వీళ్ళందరూ ఉంటారనమాట. సో వాళ్ళు మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ అనేవి స్థాపిస్తారు. ఎందుకని వాళ్ళ యొక్క మతాలు కానీ, లేకపోతే ఆ కులానికి సంబంధించిన వాళ్ళు అభివృద్ధి చెందడం కోసం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క మంచిని బాగును ఉద్దేశించి వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ పెడతారనమాట. వాళ్ళకున్న హక్కులు అనేవి అబ్జల్యూట్ అంటే పరిపూర్ణము, సంపూర్ణమైన హక్కులు ఏమీ కాదు అవి. ఎప్పుడైనా సరే అత్యవసర పరిస్థితుల్లో, లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటి మీద మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. దీనికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది దాఖలైందనమాట. అంటే దీంట్లో అసలు ఫస్ట్ ఈ కేసు ఎలా స్టార్ట్ అయ్యిందంటే, ఇట్ హెల్డ్ దట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అడ్మిషన్స్ టు ఆల్ ద మెడికల్ కాలేజెస్ అండ్ ద రైట్ ఆఫ్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ అండ్ ఈజ్ అమెండెడ్ టు రెగ్యులేషన్స్. అంటే ఇది ఫస్ట్ ఏంటి అంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యంగా మనం చెప్పాలి అంటే, ఈ యొక్క నీట్ ఎగ్జామ్ మనకు తెలుసు కదా, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇది మెడికల్ సీట్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ అనేది ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లోకి ఒక భాగంగా కావాలి. మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఏవైతే ఎంసెట్లోకి రావాయి, కొన్ని సపరేట్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు విట్స్ కానీ, తర్వాత కొన్ని తమిళనాడుకు సంబంధించిన కొన్ని యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్గా వాటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకొని వాళ్ళ ఒక సపరేట్ కేటగిరీ ఉంటుంది అన్నప్పుడు, అటానమస్ యూనివర్సిటీస్ అని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. సో దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు ఏం చెప్పారు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మెడికల్ కాలేజీ కూడా ఈ నీట్ పరిధిలోకి రావాలి అని చెప్పేసి ఈ యొక్క గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిందనమాట. దాంతోపాటు ఏవైతే ఈ యొక్క ముస్లిం మైనారిటీ కాదు, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ యొక్క అమెండబుల్ ఉంటాయి, అవి కూడా ఇలాంటి పొజిషన్లోకి రావాలని చెప్తే కొన్ని కాలేజెస్ ఏం చేశాయి, ఈ మెడికల్ కౌన్సిల్కి సంబంధించిన ఇండియన్ మెడికల్ కౌన్సిల్, అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినవి, తర్వాత డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కొన్ని కాలేజెస్ ఏం చేశాయంటే, వాళ్ళు సెక్షన్ 10D ఆఫ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1956 అండ్ ద డెంటల్ యాక్ట్ ఆఫ్ 1948 ఆఫ్ యూనిఫామ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కింద వాళ్ళ కాలేజెస్ అనేవాళ్ళు ఈ ఛాలెంజ్ చేశారనమాట ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని. దానికి సంబంధించి ఈ యొక్క నీట్లో కానీ వీటిలో సంబంధించి వాళ్ళు ఏం చెప్పకుంటూ వచ్చారు అంటే, మేము ఈ యొక్క మైనారిటీస్ ఏమైతే చెప్పారో వాళ్ళ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ అండ్ టు మేనేజ్ దేర్ రిలీజియస్ అఫైర్స్ ఆర్టికల్ 25 to 28 అనేది అదే డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ ద అడ్మినిస్టర్ దేర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్టికల్ 30. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ కానీ, సంస్థలు కానీ వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేసుకునే అధికారం అనేది, అంటే గవర్నమెంట్ జోక్యం లేకుండా వాళ్ళు సొంతగా వాళ్ళకి నచ్చిన విధానంలో దాన్ని అడ్మినిస్ట్రేట్ చేసుకునే అవకాశం కల్పించింది ఆర్టికల్ అంటే ఆర్టికల్ 30. సో ఈ ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి, మనం చదివినప్పుడు గుర్తుండవు, ఇలాంటి టాపిక్స్ చెప్పినప్పుడు మాత్రం మనకు గుర్తుంటాయి అనమాట. తర్వాత నెక్స్ట్ ఫ్యూ పిటిషనర్స్ క్లైమ్డ్ దట్ రూల్స్ నోటిఫైడ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్ వయలేటివ్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండర్ ఆర్టికల్ 30 ఆఫ్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే కొంతమంది పిటిషనర్స్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే విధానాలను పాటిస్తుందో ఆ నిబంధనలను వీళ్ళు అతిక్రమించి ఈ యొక్క ఆర్టికల్ 30లో ఉన్న కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఆర్టికల్ 30లో యొక్క హక్కుని అతిక్రమించి వీళ్ళు ఇలాంటి విధానాలు తీసుకొస్తున్నారని చెప్పారనమాట. ఇక జడ్జిమెంట్ యొక్క హైలైట్స్ చూద్దాం. ద ఎస్సీ హెల్డ్ దట్ ద fundamental and religious rights of the minorities and the rights available under the Article 30 are not violated by provisions carved out in a Section 10D of the MCI and Dentist Act. ఇప్పుడు వీళ్ళు ఆ యొక్క ఎస్సీ ఏం చెప్పిందంటే, ఈ యొక్క ఫండమెంటల్ కానీ రిలీజియస్ రైట్స్ ఏవైతే మైనారిటీస్ ఉన్నాయో అవి ఆర్టికల్ 30 కింద ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా ఈ సెక్షన్ 10D కానీ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, ఈ డెంటల్ యాక్ట్ కానీ ఎప్పుడు కూడా వైలేట్ చేయలేవు అని చెప్పారనమాట. ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఆర్ బిజినెస్ ఈజ్ నాట్ అబ్సల్యూట్.
అంటే ఎప్పుడైనా సరే మనకు ఏదైనా కానీ ఈ యొక్క రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, అంటే మన వ్యాపారం చేసుకోవడానికి అమ్మకానికి సంబంధించిన ఫ్రీడమ్ కానీ, తర్వాత బిజినెస్ సంబంధించిన ఫ్రీడమ్ అనేది ఎప్పుడూ పరిపూర్ణమైనది కాదనమాట. మనకు దాని మీద ఉన్న ఫ్రీడమ్, హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు అనేది ఎప్పుడూ కూడా పరిపూర్ణమైనది కాదు. అంతా బాగున్నంతకాలం బాగానే ఉంటుంది. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఆ యొక్క అధికారం అనేవి కొంతవరకు ఆ పరిపూర్ణమైనటువంటి ఆ హక్కు అనేది కోల్పోతారనమాట. ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కమ్యూనిటీ టు ప్రమోట్ మెరిట్ రికగ్నైజేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ టు కర్బ్ ద మాల్ ప్రాక్టీసెస్. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క విధానంలో ఈ యొక్క రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏంటి అంటే స్టూడెంట్స్కి లాభం చేకూర్చే విధంగా ఈ కమ్యూనిటీ వాళ్ళు ప్రమోట్ చేయాలన్నమాట. ఇది మెరిట్ లిస్ట్ ఉండాలా, తర్వాత మంచి ఎక్సలెన్స్ అనేది అంటే అకాడమిక్ ఎక్సలెన్స్, వాడి యొక్క మొత్తం ఆ చదువు విధానం అనేది బాగుండి ఉండాలా. దాంతోపాటు ఇంకా ఏంటంటే మాల్ ప్రాక్టీసెస్ అంటే మోసపూరితమైనటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థలో మోసపూరితంగా మాల్ ప్రాక్టీస్ అంటే కాపీలు కొట్టడం అనమాట. అలాంటి యొక్క తప్పుడు విధానం ద్వారా చేసే అంటే ఈ యొక్క యూనివర్సిటీస్కి ఎంటర్ అయ్యే విధానాన్ని దానికి ఆటంకాలు కలిగించడం కోసం ఇలాంటి చర్యలు తీసుకున్నారనమాట. ఈ యొక్క ఫ్రీడమ్ అనే దానికి తీసేశారు. ఏ యూనిఫామ్ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై ద టెస్ట్ ఆఫ్ ద పర్సనాలిటీ అండ్ ఈజ్ రీజనబుల్. అంటే అందరికీ సమానమైనటువంటి యూనిఫామ్ టెస్ట్ ఉండటం వల్ల అందరి యొక్క అందరూ ఒకే రకమైనటువంటి ఎగ్జామ్ ఫాలో అవుతారు కాబట్టి అందరి యొక్క స్టాండర్డ్స్ అనేవి కరెక్ట్గా మనం అసెస్ చేయొచ్చు అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. ద నీట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అడ్మిషన్ టు మెడికల్ కాలేజెస్ రన్ బై రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ minority communities, and it would apply for both aid and unaided medical colleges administered by ministries. సో ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది అందరికీ కంపల్సరీ మ్యాండేటరీ. అది ఎయిడెడ్ కాలేజ్ అయినా అన్ఎయిడెడ్ కాలేజ్ అయినా సరే దాని యొక్క ఎంట్రన్స్ ద్వారానే అందరూ యొక్క సీట్లు ఫిల్ చేసుకోవాలా. నీట్ వాజ్ స్టార్టెడ్ టు చెక్ సెవరల్ మాల్ ప్రాక్టీస్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు ఈ నీట్ అనేది దేనికోసం ఇంప్లిమెంట్ చేశారంటే దీంట్లో ఏదైతే ఎడ్యుకేషన్ మెడికల్ విధానంలో ఉన్నటువంటి ఈ యొక్క తప్పుడు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ఆ తప్పుడు అంశాలను తొలగించడం కోసం ఈ నీట్ అనే దాన్ని ప్రవేశపెట్టారనమాట. దేనికోసం టు ప్రివెంట్ క్యాపిటేషన్ ఫీజు. అంటే క్యాపిటేషన్ ఫీజు అంటే ఎక్కువ మొత్తంలో ఫీజులు అనేవి గుంజటాన్ని తగ్గించడం కోసం. తర్వాత ఎవరైతే ఈ యొక్క మెరిట్ లేని తక్కువ మెరిట్ ఉన్నటువంటి అంటే అంత తెలివి తక్కువైన అంటే అంతగా తెలివి లేని తెలివి తక్కువైన పిల్లలకి ఏంటి వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళకి సీట్లు కేటాయించే విధానం ఏదైతే ఉందో అలాంటి విధానానికి వ్యతిరేకంగాను, తర్వాత ప్రాఫిటరింగ్ అంటే ఎక్కువగా ధనార్జన చేసే యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చంపపెట్టుగాను, తర్వాత కమర్షియలైజేషన్ అంటే ఈ ఎడ్యుకేషన్ అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ని విద్యా వ్యవస్థను వ్యాపారం చేసే వాళ్ళకి వ్యతిరేకంగా ఈ నీట్ అనేది జరుగుతుందన్నమాట. యూనిఫామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విల్ ఎన్ష్యూర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫ్యూచర్ పబ్లిక్ హెల్త్ బై ఎంకరేజింగ్ మెరిట్ విచ్ విల్ ఫర్దర్ ఎన్హాన్స్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎన్స్టైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు మనం కనుక యూనిఫామ్గా అందరికీ ఎగ్జామ్ పెట్టి ఈ యొక్క యూనిఫామ్ ఎగ్జామ్ ద్వారా అందరినీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మెరిట్ ద్వారా ఎవరైతే సీట్లు సంపాదిస్తారో దానివల్ల ఏమంటే తెలివైన విద్యార్థులు సెలెక్ట్ అవడం వల్ల ఈ యొక్క ఆరోగ్య విధానం ఈ వైద్యులు అనేవాళ్ళు మంచి నైపుణ్యం ఉన్న వైద్యులు వస్తారు. దానివల్ల ఏమవుతుందంటే దేశంలో ఆరోగ్య విధానం అనేది బాగుపడుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే కొన్ని అంశాలను చెప్పినాయో మనకు రాజ్యాంగ పరంగా అవన్నీ కూడా ఎన్షైన్ అనమాట. అంటే దానికి బాగా మెరుగుపెట్టబడతాయి అన్నమాట ఈ యొక్క విధానం ద్వారా. The SC also uphold rules framed by the Andhra Pradesh government making secondary school certificate SSC transfer certificate the basis for the candidate's claim of minority status for admission to BEd courses. సో ఈ ఎస్సీ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం ఎస్ఎస్సికి సంబంధించి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ సంబంధించి ఈ క్యాండిడేట్ ఏంటంటే మైనారిటీ స్టేటస్ కింద వీళ్ళు బీఈడీ కోర్సెస్కి అప్లై చేయడానికి కూడా ఇది సపోర్ట్ చేసింది అనమాట. అప్పోర్డ్ అంటే సపోర్ట్ చేయడం అనమాట. ద రూల్స్ ఆల్సో రిక్వైర్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ టు అలాట్ వేకెంట్ సీట్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా టు నాన్ మైనారిటీ స్టూడెంట్స్ ఆన్ మెరిట్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఏదైతే నాన్ మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం మెరిట్లో తీసుకుంటున్నారు. వాళ్ళకి మిగతా వాళ్ళు ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నిటికీ కూడా మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు ఇస్తున్నారు అనమాట. అలాంటి విధానాన్ని వీళ్ళు పక్కన వేయడానికి చేశారు. సో ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలండి. తర్వాత ఈ యొక్క మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించి మన యొక్క రాజ్యాంగంలో ఏమున్నాయో చూద్దాం. ఇన్ ద టర్మ్ మైనారిటీ హ్యాస్ నాట్ బీన్ డిఫైన్డ్ ఎనీవేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మైనారిటీ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది మన రాజ్యాంగంలో ఎక్కడా డిఫైన్ చేయలేదు. మైనారిటీ అనే పదం ఉంది కానీ దాని యొక్క డెఫినేషన్ అనేది మాత్రం మన రాజ్యాంగం లేదు. ఆర్టికల్ 30 గ్రాంట్స్ ద ఫాలోయింగ్ రైట్స్ టు మైనారిటీస్ వెదర్ రిలీజియస్ ఆర్ లింగ్విస్టిక్. అంటే ఈ యొక్క ఆర్టికల్ 30 అనేది కొన్ని ఒక హక్కుల్ని ఇచ్చిందనమాట ఈ మైనారిటీస్కి. అంటే వాళ్ళు మతపరమైనటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే భాషాపరమైనటువంటి మైనారిటీస్ అవ్వచ్చు. All minorities shall have the right to establish and administrative educational institution of their choice. ఎవరైతే మైనారిటీస్ ఉంటారో వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేవి వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయొచ్చు, వాడు అడ్మినిస్ట్రేట్ కూడా చేయొచ్చు అనమాట.
ది కాంపెన్సేషన్ అమౌంట్ ఫిక్స్డ్ బై ద స్టేట్ ఫర్ ద కంపల్సరీ ఎక్వైజేషన్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఆఫ్ ఏ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ షల్ నాట్ రెస్ట్రిక్ట్ ఆర్ అబ్రోగేట్ ద రైట్ గ్యారంటీడ్ టు దెమ్. అంటే వాళ్ళు సంబంధించి ఏమైనటువంటి యొక్క కంపల్సరీగా ఇంత ల్యాండ్ కావాలా లేకపోతే ప్రాపర్టీ అనేది ఉండాలి ఇవి పెట్టాలి అంటే దానికి సంబంధించి అనే దాని గురించి ఎటువంటి అంటే నియంత్రణ కానీ పరిధులు కానీ ఏమి లేవన్నమాట. ఇది కొత్తగా అమెండ్ చేసిందనమాట. ఇది 44th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978లో అమెండ్ చేశారన్నమాట. ఇన్ గ్రాంటింగ్ ఎయిడ్ ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ అగెనిస్ట్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మేనేజ్డ్ బై ఏ మైనారిటీ. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే వాటికి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అనుమతులు ఇచ్చేటప్పుడు గ్రాంటింగ్ ఇచ్చేటప్పుడు ఆ స్టేట్స్ ఎప్పుడు కూడా వాటిని మనం వివక్షత చూపించకూడదు. ఆ మైనారిటీ ఆధారితంగా వాటిని ఎప్పుడు మనం వివక్షత అనేది చూపించకూడదు అనమాట. మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ముఖ్యంగా మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అని 3 రకాలు ఉంటాయి అనమాట. ఇన్స్టిట్యూట్ దట్ సీక్ రికగ్నేషన్ యాజ్ వెల్ యాజ్ ఎయిడ్ ఫ్రమ్ ద స్టేట్. అంటే వాళ్ళు రికగ్నేషన్ అనుమతి తీసుకుంటారు, తర్వాత ఎయిడ్ అంటే గుర్తింపు, అంటే రికగ్నేషన్ అంటే గుర్తింపు, ఎయిడ్ అంటే దాని యొక్క గవర్నమెంట్ యొక్క పరిధిలోనే ఉంటుంది అనమాట. ఆ గవర్నమెంట్ యొక్క మొత్తం ఆ యొక్క అజమాయిషి అంతా గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎయిడ్ అంటే ఉంటుంది, ఒకళ్ళకి హక్కు ఉంటుంది గవర్నమెంట్ కూడా. ఇన్స్టిట్యూట్ దట్ సీక్ ఓన్లీ రికగ్నేషన్ ఫ్రమ్ ద స్టేట్ అండ్ నాట్ ఎయిడ్. అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు గుర్తింపు మాత్రమే తీసుకుంటారు, ఇది ఒక సంస్థను గుర్తింపు మాత్రమే తీసుకుంటారు, దాని యొక్క ఎయిడ్ దాని యొక్క అధికారాన్ని దాని చేతిలో పెట్టరు అనమాట. ఇన్స్టిట్యూషన్ దట్ నైదర్ సీక్ రికగ్నేషన్ నార్ ఎయిడ్ ఫ్రమ్ ద స్టేట్. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ల నుంచి వాళ్ళు ఎటువంటి యొక్క అనుమతులు కానీ పర్మిషన్ కానీ ఏమి తీసుకోరు అనమాట, తీసుకోకుండా పెడతారు. అలాంటి ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పారనమాట. ఇవన్నీ దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ ఎకానమీలో ఫైనల్ రిపోర్ట్ ఆన్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్. అంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అంటే మన భారతదేశం మొత్తానికి కూడా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు కల్పించడమే అనేది ఈ యొక్క మొత్తం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చూద్దాం. రీసెంట్లీ ద టాస్క్ ఫోర్స్ హెడెడ్ బై అటునా చక్రబోర్టి, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ ఆన్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ సబ్మిటెడ్ ఇట్స్ ఫైనల్ రిపోర్ట్ టు ద ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు మన యొక్క టాస్క్ ఫోర్స్ హెడెడ్ అంటే ఈ యొక్క రీసెంట్లీ టాస్క్ ఫోర్స్ హెడెడ్ బై అతను చక్రబోర్టి అని అతను అంటే ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అయినటువంటి ఇతను ఈ యొక్క నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అంటే మన యొక్క జాతీయ యొక్క మౌలిక సౌకర్యాలకు సంబంధించిన అంశం. పైప్లైన్ అంటే ఆ యొక్క విషయాలకు సంబంధించింది. దాని ఫైనల్ రిపోర్ట్ అనేది ఫైనాన్స్ మినిస్టర్కి సబ్మిట్ చేశాడు అనమాట. సో ఇక్కడ కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. రివైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ నీడ్ ది టాస్క్ ఫోర్స్ హ్యాస్ ఫోర్కాస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నీడ్ ఆఫ్ 111 lakh crore ఓవర్ ద నెక్స్ట్ 5 years 2020-25 టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అండ్ డ్రైవ్ ఎకనామిక్ గ్రోత్. సో ఈ యొక్క కీ పాయింట్ ఏంటంటే ముఖ్య అంశం ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఫోర్కాస్ట్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ టాస్క్ ఫోర్స్ ఏం చెప్పింది అంటే దీనికి సంబంధించి ఏంటి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్కి సంబంధించి ఇంతకుముందు 100 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలనుకున్నారు. కానీ ఆ పెట్టుబడి అనేది ఇప్పుడు ఎంత పెరిగిపోయింది అంటే 111 లక్షల కోట్లకు పెరిగిపోయింది అనమాట. అంతవరకు పెట్టాలని చెప్పారన్నమాట. దాని ఫైనల్ రిపోర్ట్ హ్యాస్ రిసీవ్డ్ అప్ ఎన్ఐపి ఫ్రమ్ ఎర్లీ ఇయర్ ఆఫ్ రూపీస్. నేను చెప్పాను కదా 100 లక్షలు అంటే 100 లక్షల కోట్లు పెట్టాలనుకున్నారు. ఇప్పుడు అది ఎంత అయిందంటే ఇంకో 11 లక్షల కోట్లు పెరిగిపోయిందనమాట. తర్వాత బల్క్ షేర్ అంటే ఇప్పుడు మొత్తం ఈ యొక్క మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం పెట్టుబడులు పెడుతున్నాం. దీంట్లో మొత్తం ఎక్కువ మొత్తంలో దేని మీకు షేర్ ఇచ్చారు అంటే ఎనర్జీ, రోడ్స్, రైల్వేస్ అండ్ అర్బన్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ఎనర్జీ ఏంటంటే మన కరెంటు విద్యుత్ సంబంధించింది కావచ్చు, లేకపోతే పెట్రోల్ డీజిల్ కొనడానికి సంబంధించింది కావచ్చు. ఇవన్నీ కూడా ఎనర్జీకి సంబంధించి. ముఖ్యంగా మన ఎనర్జీ అంటే ఇక విద్యుత్కు సంబంధించింది అనమాట. నెక్స్ట్ రోడ్ మనకు రహదారులు, నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే గ్రామాల్లో పట్టణాలకు సంబంధించిన రోడ్లు కావచ్చు. రైల్వేస్ అండ్ అర్బన్ ప్రాజెక్ట్స్, రైల్వేస్ సంబంధించిన అర్బన్ ప్రాజెక్ట్స్లో ఏంటి మౌలిక సదుపాయాలు, సరైన వసతులు కల్పించడం, అందరికీ కావాల్సినటువంటి ఏవైతే ఈ యొక్క పెద్ద పెద్ద కోర్టులు కావచ్చు, లేకపోతే యొక్క పెద్ద పెద్ద హోటళ్ళు కావచ్చు, అంటే అందరికీ అవసరమైనటువంటి అంశాలన్నింటినీ తయారు చేయడం కోసం ఏవైతే ఉంటాయో అవి మొత్తం అరౌండ్ 70% షేర్ అనేది వాటికే ఉందన్నమాట. సో మెజర్స్ సజెస్టెడ్ అగ్రెసివ్ పుష్ టువార్డ్స్ అసెట్ సేల్స్. సో ఇప్పుడు మనకు ఈ యొక్క దానికి కావాలంటే మనకు బాగా అసెట్స్ అనేవి అమ్మాలి. ఈ యొక్క అసెట్స్ అనేవి ఎక్కువగా అమ్మకాలు పెట్టినప్పుడు మాత్రమే మనకు నిధులు సమకూరుతాయి అనమాట. మానిటైజేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ సంబంధించి కొన్ని మార్పులు తీసుకురావాలా. సెట్టింగ్ అప్ ఆఫ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి సంస్థాగతాలు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తూ ఉండాలి. స్ట్రెంగ్తెన్ ద మున్సిపల్ బాండ్ మార్కెట్స్ అంటే ఇక ఏవైతే ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించిన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి, బలోపేతం చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకు స్ట్రీమ్ లైనింగ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఈ యొక్క బాగా ముందుకు రావాలంటే ముఖ్యంగా ఈ కమిటీ అనేది 3 సిఫార్సులు చేసింది. ఇది తొందరగా అమల్లోకి సాగాలంటే టైమ్లీ ఎగ్జిక్యూషన్, తర్వాత ఫాలో అప్, రైజింగ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్
అంటే టైమ్లీ ఎగ్జిక్యూషన్ ప్యానల్ టు మానిటర్ ఎన్ఐపి ప్రోగ్రెస్ అండ్ ఎలిమినేట్ డిలేస్. అంటే ఈ యొక్క టైం టు టైం ఏంటంటే వర్క్ జరిగేటట్టు చూడాలి. అలా టైం టు టైం వర్క్ జరిగేటట్టుగా చూడకపోతే కొంచెం లేట్ అయిందనుకోండి, పని కనుక లేట్ అయిందనుకోండి, ఇంతకుముందు జరిగిన పని అనేది నిరుపయోగంగా పడిపోద్ది. కొంతకాలం ఆ పని చేయకుండా పడేసాం అనుకోండి, అది వేస్ట్ అయిపోద్ది అనమాట. సో దానివల్ల ఇంకా ఖర్చు పెరుగుతుంది. సో డిలేస్ లేకుండా చూడాలి. తర్వాత ఫాలో అప్ స్టీరింగ్ కమ్యూనిటీ ఇన్ ఈచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్ట్రీ ఫర్ ఫాలోయింగ్ అప్ ఇంప్లిమెంటేషన్. ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండాలి. ఎంతవరకు వర్క్ జరుగుతుంది, ఎంతకాలంలో ఈ పని పూర్తవుతుందని చెప్పేసి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్కి ఎనర్జీ, తర్వాత రోడ్డు వాళ్ళకి రోడ్డు, రైల్వేస్ డిపార్ట్మెంట్కి రైల్వేస్ రైల్వే వేయడానికి వాళ్ళందరూ కూడా ఫాలో అప్ చేస్తూ ఉండాలి. రైజింగ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కమిటీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ ఫర్ రైజింగ్ ఫైనాన్షియల్ రిసోర్స్ ఫర్ ద ఎన్ఐపి. సో ఇంకేం చేయాలి, వీటికి సరైనటువంటి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ టైంలో అందించే విధంగా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే రిసోర్సెస్ అనేవి కల్పించాలన్నమాట. సో ఇవి దీని గురించి ముఖ్య అంశాలండి. ఈ ప్రాజెక్ట్లో మొత్తం ఇంత లక్షల కోట్లు ఏమని చెప్పాము, 111 లక్షల కోట్లు అని చెప్పాము. ఈ యొక్క 111 లక్షల కోట్లు అనేవి ఎలా యూటిలైజ్ చేస్తున్నారో చూద్దాం. అవుట్ ఆఫ్ ద టోటల్ ఎక్స్పెక్టెడ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 111 lakh crore, అంటే 111 crore, the projects are worth of 44 lakh crore, 40% of NIP are under implementation. అంటే ఇప్పుడు 44 లక్షల కోట్ల రూపాయలు అనే అమౌంట్ని, అంటే 40% అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని ఏం చేశారు అంటే అండర్ ఇంప్లిమెంటేషన్, అది ప్రస్తుతానికి అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నమాట. అంత అమౌంట్ని వాళ్ళు ఇప్పుడు పనులు చేస్తున్నారు ఆ అమౌంట్ ఉపయోగించి. తర్వాత 33 lakhs crore సంబంధించినటువంటి కాన్సెప్చువల్ స్టేజ్, అంటే అవి ఎలా కట్టాలి, ఎలా చేయాలి, ఇంప్లిమెంటేషన్లో లేవు కానీ వాటిని ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. ఎలా చేయాలి, ఎలా రోడ్లు, ఎలా ఒక రోడ్డు ఉందనుకోండి ఎలా వేయాలి, ఎక్కడి నుంచి వేయాలి, ఏ ప్రదేశాల్లో రోడ్లు పడాలి, ఎంత వైశాల్యం ఉండాలి, ఈ రోడ్డు వెడల్పు ఎంత ఉండాలి అనేది కొలతలు వేస్తారనమాట. సో అది కాన్సెప్షనల్లో ఉందన్నమాట. ప్రాజెక్ట్స్ వర్త్ ఆఫ్ ₹22 lakhs, 20% ఆఫ్ ఎన్ఐపి ఆర్ అండర్ డెవలప్మెంట్. ఇంకా ఏంటి అంటే ఈ యొక్క 20% మాత్రం అండర్ డెవలప్మెంట్లో ఉన్నాయన్నమాట. అంటే ముందు యొక్క మౌలిక సదుపాయాలు మనం ఎక్కడ అవసరమో ముందు అవసరాలు తెలియజేసుకోవాలి. అవసరాలు తెలియజేసుకొని దానికి ఎంత ఖర్చు అవుతుంది ఆ లెక్కలన్నీ వేసి తర్వాత నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకోవాలన్నమాట. కాన్స్ట్రక్షన్ స్టేజ్లో పోయి తర్వాత ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. నెక్స్ట్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనమాట. ఇది ఎప్పుడు పెట్టారో దీని యొక్క మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ ఏందో చూద్దాం. NIP will enable a forward outlook on infrastructure projects which will create jobs, improve ease of living and provide equitable access to infrastructure for all, thereby making growth more inclusive. అంటే ఇప్పుడు ఈ NIP అనే దానివల్ల ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి ఏం చేస్తాయంటే ఎక్కువగా ఈ యొక్క ఉద్యోగాలను కల్పిస్తాయి అనమాట. తర్వాత ఇంకా జీవితాలు, అంటే మనుషుల జీవనాలని ఈజీగా చేస్తాయి అనమాట. ఈజీ లివింగ్ అనేది చాలా సులభతరం చేస్తాయి. ఎలాగ వాళ్ళకు ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ ఉద్యోగం చేసే వాళ్ళు సంపాదించడం వల్ల వాళ్ళ జీవితాన్ని ప్రశాంతంగా గడపగలరు. దాంతోపాటు ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఆ సౌకర్యాలను ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకోగలరు అన్నమాట. వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోగలరు, వాళ్ళ జీవితాల యొక్క ప్రమాణాలు పెంచుకోగలరు. అండ్ ప్రొవైడ్ ఈక్విటబుల్ యాక్సెస్, అందరికీ సమానంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి తీసుకురావచ్చు అనమాట. అందరి అవసరాలను తీర్చే విధంగా చేయొచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది వస్తుందన్నమాట. గ్రోత్ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది, మన దేశం అనేది అభివృద్ధిలోకి వస్తుంది అనమాట. NIP ఇంక్లూడ్స్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు ఈ యొక్క NIPలో ఏ ప్రాజెక్టులు ఉంటాయంటే ఆర్థికపరమైనటువంటి, సామాజికపరమైనటువంటి ఈ సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. ఆర్థికపరమైనటువంటి అని చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ బాగా డెవలప్ అయింది అనుకోండి, దాని మీద ఆధారపడినటువంటి ఈ సంస్థలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కావచ్చు, ఇవన్నీ కూడా బాగుపడతాయి అనమాట. సో ఇక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, రవాణాకు సంబంధించి రవాణా వల్ల ఏమవుతుంది, ఎకనామిక్ పరంగానూ డెవలప్ అవుతారు. రవాణా పెరిగిందనుకోండి, ఆ రవాణా మీద ఆధారపడి చాలామంది జీవిస్తారు. ఇప్పుడు ఆటో వాళ్ళు కానీ అవన్నీ కూడా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనమాట. వాళ్ళే వీళ్ళందరూ కూడా దేని మీద ఆధారపడి నివసిస్తున్నారు, ఆ యొక్క రోడ్ల మీద ఆధారపడి. అంటే ఆ రోడ్డు బాగా ఉందనుకోండి, అక్కడ ఎక్కువగా వాళ్ళు తిరిగి ఆ ప్రజలను ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి ఆదాయం వస్తుంది అనమాట. సో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎకనామిక్గాను సామాజిక పరంగా రెండు రకాలుగా ఉపయోగపడతాయి. రోడ్లు బాగున్నాయి అనుకోండి, ఈ యొక్క జనాభా అనేది వాళ్ళ యొక్క ప్రయాణం అనేది సులభతరం అవుతుంది, వాళ్ళ టైం సేవ్ అవుతుంది. సో వాళ్ళు ఏవైతే బిజినెస్లు ఉన్నాయో వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇలా అనేక అంశాలు అనేవి ఆధారపడి ఉంటాయి అనమాట. ఇట్ ఆల్సో ఇంక్లూడ్ బోత్ గ్రీన్ ఫీల్డ్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల ఏమవుతుందంటే మనకు సంబంధించిన గ్రీన్ ఫీల్డ్ అంటే ఈ యొక్క అరణ్య ప్రాంతాలను కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు వీటిలో భాగంగా. తర్వాత బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఈ యొక్క మనం బ్రౌన్ ఫీల్డ్ అనేది దేని గురించి అయితే ఇండస్ట్రియల్ రంగానికి సంబంధించి మనం చెప్తూ ఉంటాను, దాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు. ఇట్ విల్ హెల్ప్ ఇన్ stepping up annual infrastructure investment to achieve the gross domestic product GDP of 5 trillion by
2024-25 అంటే ఈ యొక్క అంశాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకొని మనం 2024-25కి మన భారతదేశాన్ని $5 ట్రిలియన్ యొక్క ఎకానమీగా తీర్చిదిద్దచ్చు అనమాట. The center and states are expected to have almost equal share in implementing NIP, while the private sector contribution is expected to be around 21%. ఇప్పుడు ఈ ఎన్ఐపి ప్రాజెక్ట్లో ఇది ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ షేర్ ఎంత ఉంటుంది అంటే 50-50% ఉంటుంది. అంటే 2 సమభాగాలుగా ఉంటుంది అనమాట. ఈ ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్ట్నర్షిప్ ఎంత ఉంటుందంటే దీంట్లో కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందంటే 21%. అంటే 21%లో రిమైనింగ్ 79%లో వీళ్ళు కూడా దగ్గర నియర్లీ 40% అనమాట. అంటే 39.5%, 39.5% అనేది ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ 2 పంచుకుంటాయి అనమాట ఈ యొక్క దానికి సంబంధించిన పెట్టుబడులు అనేవి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ అంటే ఇప్పుడు ఈ యొక్క ఇంటర్నేషనల్ అనమాట మన అంటే అంతర్జాతీయమైనటువంటి ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ అథారిటీ దీనికి సంబంధించిన ఆర్టికల్ అండి. ఒకసారి చూద్దాం. అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించింది అనమాట. ఇది దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారనమాట. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అంటే ఇక వై ఈ న్యూస్ అంటే న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ టు రెగ్యులేట్ ఆల్ ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ICSC ఈస్ విత్ హెడ్ క్వార్టర్స్ ఇన్ గాంధీనగర్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ అథారిటీ అనే దాన్ని కొత్తగా దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. దేనికోసం అంటే దీని అథారిటీని ఎస్టాబ్లిష్ చేసింది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సెంటర్స్ని వీళ్ళు ఆర్గనైజ్ చేయడం కోసం గాంధీనగర్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ పెట్టి ఈ యొక్క దాన్ని స్థాపించారనమాట. కీ పాయింట్స్ అసలు అంటే దీని యొక్క ఫంక్షన్స్ ఏంటో చూద్దాం అనమాట. The authority will regulate financial products such as securities, deposits or contracts of the insurance, financial services and financial institutions which have been previously approved by any appropriate regulators such as Reserve Bank of India, the Securities and Exchange Board of India, etc. in an IFSC. అంటే ఇప్పుడు ఈ యొక్క ఐఎఫ్ఎస్సి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులేట్ చేయడానికి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవైతే అంటే ఇంటర్నేషనల్గా వచ్చే ఆర్థికపరమైన అంటే అంతర్జాతీయ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి అంటే సెక్యూరిటీస్ వస్తాయి మనకు అంతర్జాతీయ మన సెక్యూరిటీస్ వస్తాయి, డిపాజిట్స్ వస్తాయి, తర్వాత యొక్క ఇన్సూరెన్స్లు కావచ్చు, కాంట్రాక్ట్ ఇన్సూరెన్స్లు కావచ్చు, ఫైనాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటన్నింటి కూడా ఇంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేవి ఆర్గనైజ్ చేశాయి అనమాట. అంటే వాటికి పర్మిషన్ల గురించి వీళ్ళు పరిగణలోకి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క బాధ్యత అంతా కూడా ఐఎఫ్ఎస్సి మీద పడిపోయిందనమాట. ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ an IFSC which may be notified by the central government. సో ఇంకా ఇవే కాకుండా ఈ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ కానీ తర్వాత ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క వస్తువులు కావచ్చు, లేకపోతే సర్వీసులు కావచ్చు, మన యొక్క సేవలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క సంస్థలు కావచ్చు, ఈ యొక్క ఆర్థికపరమైన సంస్థలన్నీ ఏదైతే ఈ యొక్క ఐఎఫ్ఎస్సి కిందకే ఉంటాయి అనమాట. ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నోటిఫైడ్ చేస్తుందో ఆ నోటిఫైడ్ చేసిన అంశాలన్నీ కూడా దీంట్లో భాగంగా ఉంటాయి అనమాట. ఇట్ ఆల్సో రికమెండెడ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ మే బీ పర్మిటెడ్ ఇన్ యాన్ ఐఎఫ్ఎస్సి. అంటే ఇప్పుడు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంటే అంటే ఇట్ మే ఆల్సో రికమెండెడ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో వాటిని చూస్తుంది. ఇది ఏం చేస్తుంది, దీని పరిధిని మించినప్పుడు కొన్ని అంశాలు అనేటువంటి వాటిని సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తుంది, అంటే బదిలీ చేస్తుంది అనమాట. ఈ యొక్క ఫైనాన్షియల్ సేమ్ సర్వీసెస్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన అంశాలు అనేవి దాన్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. దీంట్లో మెంబర్స్ ఎలా ఉంటారు, ఈ యొక్క ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఇది ముఖ్యమైనది అనమాట. ఈ యొక్క దాన్ని మొత్తం అంశంలో కూడా దాని గురించి అవగాహన వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్లో అథారిటీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, మొత్తం దీంట్లో 9 మెంబర్స్ ఉంటారు అనమాట. అంటే 9 మంది మెంబర్స్ ఉంటారు. దీంట్లో ఎవరెవరు ఉంటారంటే ఒక చైర్మన్ ఉంటాడు, చైర్పర్సన్ ఉంటాడు. ఆ చైర్మన్తో పాటు ఒక ఆర్బీఐకి సంబంధించిన వ్యక్తి, అంటే ఆర్బీఐ లో వర్క్ చేసే ఒక వ్యక్తి, తర్వాత సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి, అతను ఒకడు దీంట్లో భాగస్వామ్యం ఉంటాడు, అంటే ఆ మెంబర్లో ఒకడు ఉంటాడనమాట. తర్వాత ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మనకి ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తి ఒకడు మెంబర్గా ఉంటాడు. తర్వాత నెక్స్ట్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA అనే ఈ యొక్క సంస్థకు చెందిన వ్యక్తి అతను మెంబర్గా ఉంటాడనమాట. 2 మెంబర్స్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రంగానికి మన యొక్క ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు 2 ఉంటారనమాట. మొత్తం 9 మంది వ్యక్తులు దీంట్లో భాగస్వాములే ఉంటారనమాట. సో దీంట్లో ఇంపార్టెంట్ అనమాట ఎంతమంది ఎవరెవరు ఉంటారు.
ఆర్బీఐకి సంబంధించిన ఒక చైర్పర్సన్ ఉంటాడు, అతను సపరేట్. ఆర్బీఐకి చెందిన వ్యక్తి ఒకడు, సెబీకి చెందిన వ్యక్తి ఒకడు. తర్వాత ఈ ఐఆర్డిఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఐఆర్డిఏకి సంబంధించిన ఒక వ్యక్తి. తర్వాత పిఎఫ్ఆర్డిఏకి సంబంధించిన ఒక వ్యక్తి. మొత్తం ఎంతమంది? మొత్తం 5 అయ్యారు. ఇంకా ఇద్దరు వచ్చేసేమో 2 మెంబర్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇంకో 2 మెంబర్స్ ఎక్కడి నుంచి వస్తారంటే ఈ యొక్క సెలక్షన్ కమిటీ నుంచి, ఇంకో 2 రికమెండేషన్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ నుంచి ఇంకో 2 వస్తారనమాట. ఇలా మొత్తం 9 మంది మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. టర్మ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద ఐఎఫ్ఎస్సి అథారిటీ విల్ హ్యావ్ టర్మ్ ఆఫ్ 3 years. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే దీంట్లో మెంబర్గా ఉంటారో వాళ్ళ యొక్క టర్మ్ అనేది, వాళ్ళ యొక్క పదవీ కాలం అనేది 3 సంవత్సరాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవే వస్తుంటాయి అనమాట. సబ్జెక్ట్ టు రీఅపాయింట్మెంట్. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి వాళ్ళని రీఅపాయింట్ చేయొచ్చు అనమాట ఎవరైతే ఉంటారో. నెక్స్ట్ ఇవి ఇంకా మిగతా అన్నీ కూడా పెద్ద ఏం కాదు, మీరు చూడండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి నేచురల్ ప్రొడక్ట్ బేస్డ్ ఆల్జీమర్ ఇన్హిబిటర్. అంటే ఇప్పుడు మనకు ఆల్జీమర్స్ అనే ఒక వ్యాధి ఉంది. ఆల్జీమర్స్ అంటే మీ అందరికి మరి ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ ఇది ఒక మతిమరుపు వ్యాధి అంటాం. ఇది బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి అనమాట. ఇది మనం చాలామందిలో చూస్తూ ఉంటాం. మనుషులు వయసు పెరిగే కొద్దీ, వృద్ధులయ్యే కొద్దీ వాళ్ళు చాలా వరకు మర్చిపోతూ ఉంటారనమాట. అది నార్మల్ కామన్గా మన యొక్క బ్రెయిన్ అనేది బ్రెయిన్లో వచ్చే మార్పుల వల్ల జరుగుతుంది. కానీ ఆల్జీమర్స్ అంటే ఏంటి అంటే మన యొక్క బ్రెయిన్లోని కణాలన్నీ చనిపోతాయి అనమాట. చివరికి వాళ్ళ పేరు వాళ్ళు కూడా చెప్పలేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు, వాళ్ళ ఇంటిని కూడా వాళ్ళు గుర్తుపట్టలేరు అనమాట. అలాంటి వ్యాధితో బాధపడే వాళ్ళందరినీ కూడా ఆల్జీమర్స్ వ్యాధి అంటారనమాట. సో అలాంటి వాటికి ఇప్పుడు ఏంటంటే న్యాచురల్ ప్రొడక్ట్ అనేది ఒకటి దొరికిందనమాట. సైంటిస్ట్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ JNCASR హ్యావ్ మోడిఫైడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బెర్బ్రెయిన్ ఇంటూ బెర్డీ టు యూజ్ యాజ్ యాన్ ఆల్జీమర్ ఇన్హిబిటర్. అంటే సో ఏదైతే ఈ యొక్క బెర్బెయిన్ అనే దాన్ని ఒక స్ట్రక్చర్, దాని యొక్క స్ట్రక్చర్ని మార్పు చేసి బెర్డీగానే మార్పు చేశారనమాట. దీనికి ఆల్జీమర్స్ ఎవరైతే ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నో వాళ్ళ కోసం అనమాట. ఎవరు చేశారు ఇది? జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించిన ఈ యొక్క ఏదైతే సెంటర్ ఉందో వాళ్ళు దీన్ని మార్పు చేశారనమాట. JNCASR ఈజ్ యాన్ అటానమస్ ఇన్స్టిట్యూట్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇది ఎవరి పరిధిలో ఉంటుందంటే అటానమస్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇది ఎవరి పరిధిలో ఉంటుంది అంటే ఏంటి అంటే డిపార్ట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఉంటుంది అనమాట. బెర్బెయిన్ ఈజ్ ఏ కెమికల్ ఫౌండ్ ఇన్ సెవరల్ ప్లాంట్స్. ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ అండ్ చీప్ ప్రొడక్ట్ సిమిలర్ టు curcumin, a substance in turmeric. It is found in India and China and used in traditional medicine and other applications. ఈ బెర్బెరిన్ అనేది చాలా తక్కువగా, అంటే చాలా చీప్ అనేటువంటి ప్రోడక్ట్ అనమాట. ఇది చాలా మొక్కల్లో దొరుకుతుంది అనమాట. మనకు ఈ యొక్క టర్మరిక్లో అంటే పసుపులో ఉండే కుర్కుమిన్ అనేది ఒక ఎర్రటి, అంటే మన పసుపు కొమ్మని కనుక బాగా లాస్ట్ లోపలికి మన మధ్యలో కనుక పగలు కొడితే ఒక చిన్న ఎర్రటి అంటే సన్నగా ఉంటుంది అనమాట. ఎర్రపు రంగులో ఉండే ఒక కుర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది అనమాట. అలాంటి పదార్థమే అనమాట ఇది కూడా. ఇది మన భారతదేశంలోనూ చైనాలోనూ బాగా దొరుకుతుంది అనమాట. దీనికి సంబంధించి ఇదండి ఈ ఒక్క పాయింట్ మనం తెలుసుకుంటే చాలు. సో దీనికి అల్జీమర్స్ వ్యాధికి సంబంధించి ఈ డిసీజ్ అనేది ఎలా ఉంటుంది, నార్మల్గా ఉంటే బ్రెయిన్ ఎలా ఉంటుంది, అల్జీమర్స్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, మైల్డ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా కొంతవరకు మనకు మెమొరీ అనేది పవర్ పోద్దని, అది మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అనమాట. సో ఇలాంటి వాళ్ళకు కొంచెం తక్కువ స్థాయిలో మతిమరుపు ఉంటుంది. ఇలా లాస్ట్ అల్జీమర్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఈ మైండ్ యొక్క అంటే పిక్చర్ ఇలా ఉంటుంది. సో వాళ్ళకి ఏది గుర్తుండదు అనమాట. ఇది చూడండి మీరు ఒకసారి. నెక్స్ట్ COVID-19 రిలేటెడ్ డిసీజెస్. సో ఈ యొక్క డిస్క్రిప్షన్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క PDF లింక్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి, ఖచ్చితంగా చదివితేనే బాగుంటుంది. నెక్స్ట్ COVID-19 రిలేటెడ్ డిసీజ్ అంటే ఇప్పుడు మన COVID-19 లాంటి వ్యాధి ఒకటి యూకేలో బయటపడింది అనమాట. అది ముఖ్యంగా చిన్నపిల్లలకి బాగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. రీసెంట్లీ ద పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ సొసైటీ అంటే PICS అంటే పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలకు సంబంధించిన అనమాట. ఆ సొసైటీకి సంబంధించిన ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ హ్యాస్ అబ్జర్వ్డ్ యాన్ అపరెంట్ రైజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ స్టేట్. డాక్టర్స్ బిలీవ్ దట్ ఇట్ కుడ్ బీ రిలేటెడ్ టు COVID-19. సో వాళ్ళకి మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ అంటే ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటంటే వాపు వస్తుంది అనమాట. లోపల ఆర్గాన్స్ అనేవి మనకు గుండె వాసింది, కిడ్నీలు వాసినాయి అంట, లేకపోతే లివర్ వాసింది అంటారు చూసారా. అంటే ఇన్ఫ్లమేటరీ అవన్నీ కూడా నీరు చేరి అవి కొంచెం వాపులాగా కనబడతాయి అన్నమాట. అలాంటి ఈ యొక్క వ్యాధి అనేది ఈ యొక్క చిన్నపిల్లల్లో యునైటెడ్ కింగ్డమ్లో వీళ్ళు నోటీస్ చేశారనమాట. దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్పారంటే COVID-19 వ్యాధి, మన COVID-19 వచ్చిందనుకోండి లంగ్ ఎఫెక్ట్ అయ్యి లంగ్స్ అనేవి అప్పుతాయి అంటే ఊపిరితిత్తులు అనేవి కొద్దిగా ఎక్స్పాండ్ అవుతాయి అనమాట, వాచిపోతాయి అంటారు. సో దానివల్ల ఊపిరితిత్తులు అనేవి పని అనేది సరిగ్గా చేయలేవు.
నెక్స్ట్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ స్టేట్, అంటే ఈ యొక్క స్టేట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇట్ ఈస్ ఏ రేర్ ఇల్నెస్ దట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్ లీడింగ్ టు ఏ లో బ్లడ్ ప్రెషర్. సో ఇప్పుడు ఏంటి, మన బాడీలో ఉన్నటువంటి ఈ యొక్క రక్త కణాలు ఏవైతే ఉన్నాయో, రక్త నాళాలు ఏవైతే ఉన్నాయో, అంటే నరాలన్నీ కూడా ఏమవుతాయంటే బాగా ఎక్స్పాండ్ అవడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ అనేది తగ్గిపోతుంది, అంటే లో బ్లడ్ ప్రెషర్ వస్తుంది. మనకి ఎప్పుడైనా సరే మన యొక్క రక్తనాళాలు ఉండాల్సిన సైజులో ఉండాలి. ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నాయనుకోండి బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు అంతే కదా, మనం ఒక ట్యాప్ చూసామనుకోండి, ట్యాప్ మనకు వాటర్ మనం పట్టామనుకోండి, ఏళ్ళు అడ్డం పెట్టామనుకోండి ప్రెషర్ పెరుగుతుంది. సో అలానే మనం ఒకవేళ ఏళ్ళు తీసేసామనుకోండి, లేదు పెద్ద సైజ్ చేసామనుకోండి ప్రెషర్ అనేది తగ్గిపోద్ది అనమాట. సో మన బ్లడ్ వెసల్స్ కూడా పెరిగిపోయినాయి అనుకోండి, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. ఆ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయింది అనుకుంటే సర్క్యులేషన్ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఫ్లూయిడ్స్ అనేవి దాంట్లో నీరు చేరుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ బ్లడ్ అనేది సరిగ్గా ఫ్లో అవ్వదో ఆటోమేటిక్గా ఆ ప్రదేశంలో నీరు చేరి అది వాపు వస్తుంది అనమాట. ఇదండి ఈ వ్యాధికి సంబంధించింది. ఇది అంత పెద్దగా ఏం లేదు, మీరు దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మనం జస్ట్ ఈ వ్యాధి గురించి మనం తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి న్యూ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్, అంటే ఇప్పుడు కొత్త పేర్లు ఈ ట్రాపికల్ సైక్లోన్స్కి. ఈ యొక్క ఉష్ణమండల ప్రాంతాల్లో వచ్చే ట్రాపికల్ సైక్లోన్స్ అంటే తెలుసు కదా, ఉష్ణమండల ప్రాంతాల్లో వచ్చే ఈ తుఫాన్లని ట్రాపికల్ సైక్లోన్స్ అంటారు అనమాట. ఈ సైక్లోన్స్కి కొత్తగా అంటే పేర్లు పెడుతున్నారు. మనకు తెలుసు కదండి, ఇప్పుడు మనం ఏదైనా తుఫాన్ వచ్చింది అనుకోండి మన ఏరియాలో, తర్వాత హుద్రూద్ తుఫాన్ అని, తర్వాత అమెరికా లాంటి దేశాల్లో వచ్చేస్తే కనుక సైక్లోన్ హరికేన్ అని, అలా రకరకాల పేర్లు పెడతారు. ఎవరు పెడతారు ఈ పేర్లు అంటే ఈ యొక్క రీజియన్లో ఆ యొక్క ఉష్ణమండల పరిపాలన, అంటే ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేశాలన్నీ కూడా వాళ్ళు ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏం చేస్తారంటే ఆ దేశాలు ఎన్నైతే ఉంటాయో వాళ్ళు తలా ఇన్ని నెంబర్ ఆఫ్ పేర్లు అనేవి ఇస్తారన్నమాట, ఈక్వల్ నెంబర్ ఆఫ్ నేమ్స్. మన భారతదేశం నుంచి ఒక 10 పేర్లు, తర్వాత పాకిస్తాన్ నుంచి ఒక 10 పేర్లు, అలా వాళ్ళకి నచ్చిన పేర్లు కొన్ని ప్రపోజ్ చేస్తారనమాట. దాన్ని ఒక లిస్ట్ అవుట్ చేస్తారు. ఆ లిస్ట్ అవుట్ చేసి ఒక ఆర్డర్ పెడతారనమాట. ఆ ఆర్డర్లో ఇప్పుడు హుద్రూద్ తుఫాన్ వచ్చింది, అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఆర్డర్లో ఏది ఉంటే మనకు ఆ తుఫాన్ రాగానే ఆ నేమ్ అనేది అలాట్ చేస్తారనమాట. అది ఇలా పేర్లు పెట్టే విధానం అనేది. ఎవరికైనా మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు, అంటే ఈ నేమ్స్ ఎలా పెడతారు హుద్రూద్ తుఫాన్ అనేది. ఇవన్నీ కూడా స్పీడ్గా పరిగెత్తే హుద్రూద్ అనేది ఒక పిట్ట పేరు అనమాట, ఒక బాగా వేగంగా పరిగెత్తే పిట్ట పేరు. సో అలాంటివన్నీ మనకు పెడుతూ ఉంటారనమాట. చూద్దాం ఇది న్యూస్ ఎందుకు వచ్చిందో. The Indian Meteorological Department (IMD) has released a list with the names of 139 tropical cyclones that are likely to emerge over the North Indian Ocean, including Bay of Bengal and the Indian Ocean. అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అంటే ఇది మెట్రలాజికల్ అంటే వాతావరణ పర్యావరణ డిపార్ట్మెంట్ అని మనం నిన్నే చెప్పుకున్నాం. మనకు నిన్న వచ్చింది WMO అని వచ్చింది, అది కూడా ఈరోజు కూడా వచ్చింది, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అనేది. సో ఇలాంటి 2-3 సార్లు మనకు వచ్చింది అనుకోండి, మనకు మైండ్లో ఫీడ్ అయిపోతాయి అనమాట. సో వచ్చినప్పుడల్లా మనం ఎక్కువగా ఈ యొక్క షార్ట్ కట్లు చెప్పకుండా పూర్తిగా మన యొక్క ఏదైతే దాని యొక్క డెఫినేషన్ ఉందో అది కింద చదివామనుకోండి, దానికి ఎక్స్టెన్షన్ ఫామ్ మనకు బాగా గుర్తుండిపోద్ది అనమాట. సో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఈ యొక్క 169 ట్రోపికల్ సైక్లోన్స్, అంటే ఉష్ణ ప్రాంతాల్లో వచ్చినటువంటి తుఫాను గురించి పేర్లు పెట్టారనమాట. ఈ ఎక్కడ ఎటువైపు నుంచి వస్తే అంటే ఇండియన్ ఓషన్, అంటే మన యొక్క హిందూ మహాసముద్రం నుంచి, తర్వాత బే ఆఫ్ బెంగాల్, అంటే హిందూ మహాసముద్రం యొక్క పక్కనే ఉన్నటువంటి ఈ బే ఆఫ్ బెంగాల్, అది కూడా హిందూ మహాసముద్రంలో ఒక భాగమే అనమాట, నార్త్ పార్ట్ అనమాట. దాని నుంచి వచ్చే తుఫాను, తర్వాత ఈ యొక్క ఇండియన్ ఓషన్, నార్త్ ఇండియన్ ఓషన్ అనమాట, అంటే ఈ హిందూ మహాసముద్రానికి తూర్పు వైపు ఉన్నటువంటి ఈ యొక్క సముద్రం నుంచి వచ్చే ఈ తుఫాన్లకి సంబంధించిన పేర్లు పెట్టారనమాట. సో ద రిపోర్ట్ వాజ్ అడాప్టెడ్ బై WMO ESCAP ప్యానల్ ఆన్ ట్రోపికల్ సైక్లోన్ PTC విత్ కాన్సెన్సస్ ఇన్ ఏప్రిల్ 2020. అంటే ఈ యొక్క ఏదైతే ఈ రిపోర్ట్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ రిపోర్ట్ని వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఒకటి ESCAP అనేది ప్యానల్ ఆన్ ట్రోపికల్ సైక్లోన్ అనే ఒక ప్యానల్ని ఏర్పాటు చేశారనమాట. ఈ ప్యానల్ని ఏర్పాటు చేసి అందరి యొక్క కాన్సెషన్, అంటే సర్వ ఆమోదంతో ఏప్రిల్ 2025న దీన్ని ఆమోదించారనమాట. ద కరెంట్ లిస్ట్ హ్యాస్ ఏ టోటల్ ఆఫ్ 169 నేమ్స్ ఇంక్లూడింగ్ 13 నేమ్స్ ఈచ్ ఫ్రమ్ 13 WMO ESCAP మెంబర్ కంట్రీస్. సో ఈ యొక్క మొత్తం పేర్లు ఎన్ని ఉన్నాయంటే 169 పేర్లు ఉన్నాయన్నమాట. దీంట్లో మొత్తం ఒక్కొక్క దేశానికి 13 పేర్లు చొప్పున, దాంట్లో మొత్తం 13 మంది దేశాల యొక్క కంట్రీస్ 13 మంది మెంబర్స్ ఉన్నారు. ఆ 13 దేశాల ఉన్నటువంటి మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్క మెంబర్కి 13 పేర్లు చొప్పున మొత్తం 169 పేర్లు అనేవి ఇచ్చారన్నమాట. కీ పాయింట్స్, ఇప్పుడు మనం ఈ కీ పాయింట్స్ చూసుకుంటే ఇక ముఖ్యంగా మన దీంట్లో ఏంటంటే 13 మంది, అంటే 13 మెంబర్ కంట్రీస్ ఉన్నాయని చెప్పారు కదా, 13 మెంబర్ కంట్రీస్. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ యొక్క 13 మెంబర్ కంట్రీస్లో బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమెన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యమన్. ఈ 13 దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశం 13 పేర్లు ఇచ్చింది. మొత్తం 169 పేర్లు అనేవి వచ్చేసినాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనకు ఏషియన్ కంట్రీస్, ఆసియా ఖండంలోనే ఉన్నాయన్నమాట.
సో దీనివల్ల అసలు మనం ఇలా పేరు పెట్టడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అని చూద్దాం. ఐడెంటిఫై ఈచ్ ఇండివిజువల్ సైక్లోన్, అంటే మనం ప్రతి ఒక్క సైక్లోన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. మనం ప్రతిదాన్ని కూడా మనం ఒక పేరు పెట్టామనుకోండి, ఇప్పుడు 2019లో ఒక తుఫాను వచ్చింది, 2019లో ఒక తుఫాను వస్తే 2019లో ఒక తుఫాను వచ్చిందని చెప్పొచ్చు. 2 తుఫాన్లో 3 తుఫాన్లు వస్తే ఎలా చెప్తాం? సో అలా చెప్పలేం కాబట్టి పేర్లు పెట్టామనుకోండి, ఆ పేర్లు బట్టి ఆ తుఫాను యొక్క తీవ్రతను మనం గుర్తించవచ్చు అనమాట. సో మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత క్రియేట్ అవేర్నెస్ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్, దాని డెవలప్మెంట్ మనకు న్యూస్ ఛానల్లో వాటి గురించి చెప్పడానికి కోసం ఈజీగా ఉంటుంది. తర్వాత రిమూవ్ కన్ఫ్యూజన్ ఇన్ కేసెస్ ఆఫ్ సైమల్టేనియస్ అక్కరెన్సెస్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఓవర్ ఏ రీజన్. నేను చెప్పే కదా, ఒకేసారి రీజియన్లో రకరకాల, అంటే ఒక సంవత్సరంలో 2-3 వస్తే అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం. రిమెంబర్ ఏ ట్రోపికల్ సైక్లోన్ ఈజీలీ, అంటే ఆ ట్రోపికల్ సైక్లోన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చడానికి ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత ర్యాపిడ్లీ అండ్ ఎఫెక్టివ్లీ డిసెమినేట్ వార్నింగ్స్ టు మచ్ వైడర్ ఆడియన్స్, అంటే మనం ఈజీగా ఆడియన్స్కి యొక్క వార్తాపత్రికల్లో లేకపోతే ఈ పత్రికల్లో ఈజీగా చెప్పడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఎలా పెడతారో చూద్దాం. అంటే నేమ్స్ ఎలా పెడతారు, నేమింగ్ ఆఫ్ ద ట్రోపికల్ సైక్లోన్స్ ఎలా పెడతారో చూద్దాం. ఇందాక మనం చెప్పాం కదా, అదే ప్రాసెస్ అనమాట. ద WMO ESCAP ప్యానల్ ఆన్ ట్రోపికల్ సైక్లోన్ PTC at its 27th session held in 2000 in Muscat, Oman agreed in principle to assign names to the tropical cyclones in the Bay of Bengal and Arabian Sea. సో ఈ 27th సెషన్ అనేది ఈ 2000లో జరిగిందనమాట. ఏది? WMOతో ఒకటి ESCAP ఈ ప్యానల్ ఆన్ ట్రోపికల్ సైక్లోన్ అనేది ఈ సెషన్ అనేది 2000లో మస్కట్లో జరిగిందనమాట. ఈ యొక్క మస్కట్లో జరిగి వాళ్ళు ఇటు పేర్లు పెట్టడానికి బే ఆఫ్ బెంగాల్కి అరేబియన్ సీకి సంబంధించిన ఈ తుఫాన్లో కొన్ని పేర్లు పెట్టడానికి వాళ్ళ ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట. సో ఈ యొక్క నోమింగ్ అనేది ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 2013 నుంచి ఈ ట్రోపికల్ సైక్లోన్ నార్త్ ఇండియన్ ఓషన్కి సంబంధించి దాన్ని కూడా యాడ్ చేశారు. ఇంతకుముందు బే ఆఫ్ బెంగాల్కి అరేబియన్ సీకి ఉంది, ఇప్పుడు నార్త్ ఇండియన్ ఓషన్ కూడా దీంట్లో యాడ్ చేశారు అనమాట. సో ది లిస్ట్ కంటైన్ నేమ్స్ ప్రపోజ్డ్ బై దెన్ 8 మెంబర్ కంట్రీస్. సో అప్పుడు ఈ యొక్క 2000 సమయంలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయంటే దీంట్లో భాగంగా 8 దేశాలే ఉన్నాయన్నమాట WMO ESCAP PTCలో. దాంట్లో ఏంటి? బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, ఒమెన్, పాకిస్తాన్, శ్రీలంక అండ్ థాయిలాండ్ మాత్రమే ఉన్నాయి. తర్వాత ఇది 45 సెషన్ వచ్చేసరికి ఈ సెప్టెంబర్లో జరిగేటప్పటికి, సెప్టెంబర్ 2018లో జరిగేసరికి ఇప్పుడు ఈ కొత్తగా ఏ దేశాలు వచ్చినాయంటే ఇరాన్, ఖతారు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్, ఈ 13 మొత్తం కలిసి 13 అయిపోయినాయి అనమాట. ఇది 2018లో ఈ హోస్టింగ్ అనేది ఒమెన్లో జరిగిందనమాట. సో ఈ ప్యానల్ లెక్క ప్రకారం ఏంటంటే ఇలా నేమ్స్ అనేవి వీళ్ళు ఫిక్స్ చేశారనమాట. ఇవేంటి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇంకా చదవాలంటే ఇంకా ఉంది మనకు, దాన్ని చూడండి మీరు. నెక్స్ట్ గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ 2020, అంటే మన దేశంలో ప్రజలు ఒక చోట నుంచి ఒక చోటకు మారారనుకోండి, దాన్ని ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అంటారనమాట. ఈ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ సంబంధించి గ్లోబల్గా ఒక రిపోర్ట్ అనేది తయారు చేశారు. ఎంతమంది దేశాల్లో అదే దేశంలో ఒక చోట నుంచి ఒక చోటుకి రకరకాల కారణాలతో ఉపాధి కోసం మారచ్చు, లేకపోతే అక్కడ సరిగా వస్తువులు లేవని మారచ్చు, లేకపోతే ఈ యొక్క యుద్ధాలకు సంబంధించి అక్కడ కొట్లాట్లు గొడవలు ఎక్కువ ఉండటం వల్ల మారచ్చు, లేకపోతే మతపరమైన ఆంక్షలు ఉండటం వల్ల మారచ్చు. ఇలాంటి రకరకాల అంశాల వల్ల ఒక మనిషి అదే దేశంలో ఒక చోట నుంచి ఇంకో చోటకి వలస వెళ్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మనం మైగ్రెంట్ వర్కర్స్ అంటున్నాం సిటీల్లో, వాళ్ళందరూ దేనికోసం వచ్చారు? ఉపాధి కోసం వచ్చారు. కొంతమంది ఆ ప్రదేశంలో గొడవలు ఎక్కువ ఉంటే వాళ్ళు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తారు. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనమాట. సో ద గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ 2020 revealed that conflict, violence and disaster led to 50.8 million internal displacement across the world at the end of the 2019. ఈ 2019 చివరికి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ కిందకు చూసి 2020కి సంబంధించి 50.8 మిలియన్ల మంది, అంటే దగ్గర 5 కోట్ల మంది, దగ్గర 5 కోట్ల మంది కాదు 50 కోట్ల మంది అనేవాళ్ళు వీళ్ళు. అంటే ఒక 50 మిలియన్ అంటే ఏంటి? ఒక 10 మిలియన్ అంటే 1 crore, 50 మిలియన్ అంటే 5 crores, 5.8 crores అని అంటే 5 crores నుంచి 5 crores 80 lakhs వరకు ఈ జనాలు అనేవాళ్ళు ఈ ప్రపంచవ్యాప్తంగా అదే ప్లేస్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి మారారనమాట. ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ రిఫర్స్ టు ద ఫార్వర్డ్ మూమెంట్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ ద కంట్రీ దే లీవ్ ఇన్ డ్యూ టు కాన్ఫ్లిక్ట్, వయలెన్స్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, డిజాస్టర్ అండ్ క్లైమేట్ చేంజ్. అంటే ఈ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు ఎందుకు చేస్తారంటే డ్యూ టు కాన్ఫ్లిక్ట్స్, గొడవల వల్ల కావచ్చు, వైలెన్స్ అంటే అక్కడ జరిగే హింస వల్ల కావచ్చు, తర్వాత డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఏదైనా మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఒక సపోజ్ మనకు పోలవరం ప్రాజెక్టే ఉంది, ఆ పోలవరం ప్రాజెక్ట్ దాదాపు చాలా వరకు గ్రామాలు అనేవి ఖాళీ చేయించారు. అలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు. డిజాస్టర్స్ వల్ల తుఫాన్లు, ఒక చోట పదే తుఫాన్లు వస్తున్నాయి అనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత క్లైమేట్ చేంజ్, వాతావరణం మార్పు వల్ల అక్కడ అటువంటి నివసించలేదు, అంటే కరువు కాటకాలు బాగా ఉన్నాయి అనుకోండి, వానలు పడట్లేదు అనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట.
రిపోర్ట్స్ ఈజ్ పబ్లిష్డ్ బై నార్త్ వేగన్ రిఫ్యూజీ కౌన్సిల్ ఇంటర్నేషనల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ IDMC. సో ఈ యొక్క రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారంటే నార్త్ వేగన్ రిఫ్యూజీ కౌన్సిల్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అనేది దీన్ని చేసిందనమాట. సో డ్యూ టు కాన్ఫ్లిక్ట్స్ డిస్ప్లేస్మెంట్ అనేది అంటే 3 పాయింట్స్ చూద్దాం. గొడవల వల్ల ఎక్కువగా డిస్ప్లేస్మెంట్ అనేది జరిగిందనమాట. ఆల్ రీజన్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై కాన్ఫ్లిక్ట్ డిస్ప్లేస్మెంట్ బట్ ద హైలీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఏ ఫ్యూ కంట్రీస్. అంటే ఈ ఎక్కువగా కూడా ఈ డిస్ప్లేస్మెంట్ అనేది గొడవల వల్లే ఈ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళిపోయారనమాట. ఈ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది కొన్ని దేశాల్లో ఉంది, ముఖ్యంగా కొన్ని దేశాల్లో ఉందన్నమాట. గ్లోబల్ టోటల్ ఆఫ్ 45.7 మిలియన్ పీపుల్ డిస్ప్లేస్డ్ డ్యూ టు కాన్ఫ్లిక్ట్స్ అండ్ వైలెన్స్ ఇన్ 2019. మనం ఇందాక 50.8 మిలియన్ పీపుల్ అని చెప్పుకున్నాం కదా, దాంట్లో 45.7 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు ఈ గొడవల వల్లే 2019 ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళిపోయారన్నమాట. 3/4 ఆఫ్ 34.5 మిలియన్ వర్ ఇన్ జస్ట్ 10 కంట్రీస్. అంటే 3/4 వంతు యొక్క అయినటువంటి ఈ కౌంట్ అంటే మొత్తం 45.7 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు గొడవల వల్ల ఒక చోట నుంచి ఒక చోటకు మారిపోతే దాంట్లో 3వ వంతు అంటే 3/4 వంతు మొత్తం 4 భాగాలు చేస్తే 3 భాగాలు అనేవాళ్ళు జస్ట్ ఒక 10 కంట్రీస్లోనే ఉన్నారనమాట. టాప్ 5 కంట్రీస్ విత్ హైయెస్ట్ డిస్ప్లేస్మెంట్ బై కాన్ఫ్లిక్ట్ అండ్ వైలెన్స్ ఆర్ మనం చెప్పుకునే సిరియా ఒకటి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఒకటి, ఇథియోపియా ఒకటి, తర్వాత బెర్కినా ఫాస్కో, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. ఈ దేశాల్లోని మనం ఎప్పుడు కూడా ఈ తీవ్రవాదం సిరియాలో వచ్చేసి ISIS, తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో వచ్చేసి ఈ తాలిబన్లు కావచ్చు, ఈ అల్ఖైదా కావచ్చు, ఇలా రిపబ్లికన్ కాంగోలో కూడా ఈ ఉగ్రవాదులు, ఇథియోపియా కానీ బెర్కిన్ ఫాస్కోలో ఇవన్నీ కూడా ఈ యొక్క తీవ్రవాదం బాగా ఎఫెక్ట్ అవుతున్న దేశాలు అనమాట. డిస్ప్లేస్మెంట్ రిలేటెడ్ టు డిజాస్టర్స్ వల్ల ఇవన్నీ కూడా ఇంకా రిపోర్ట్స్ ఇచ్చారండి. డిజాస్టర్ వల్ల ఎలా ఉంది ఇంకా డేటా ఇండియాలో చూసుకుంటే మొత్తం ఇండియాలో 50 మిలియన్ల మంది, అంటే 50 మిలియన్ కాదు 50 లక్షల మంది వరకు మన భారతదేశంలో ఒక చోట నుంచి ఒక చోటుకి ఈ యొక్క గొడవల వల్ల వెళ్ళారనమాట. ముఖ్యంగా ఏంటంటే 3.6 మిలియన్ పీపుల్ సఫర్ డిస్ప్లేస్మెంట్ డ్యూ టు ద సౌత్ వెస్ట్ మాన్సూన్. మాన్సూన్ వల్ల కొంతమంది ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల ఈ యొక్క తుఫాన్లు కావచ్చు వీటి వల్ల కొంతమంది మన భారతదేశంలో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళిపోయారనమాట. 19,000 కాన్ఫ్లిక్ట్స్ అండ్ వైలెన్స్ 19,000 మంది మాత్రమే ఈ యొక్క గొడవల వల్ల లేకపోతే ఈ యొక్క హింస వల్ల ఒక చోట నుంచి ఒక చోటికి మారిపోయారనమాట. ముఖ్యంగా ఎక్కడ జరిగింది మన భారతదేశంలో ఈ డిస్ప్లేస్మెంట్ అంటే త్రిపుర, వెస్ట్ బెంగాల్లోనే జరిగిందనమాట. డిస్ప్లేస్మెంట్ 7,600 మంది ప్రజలు ఒక చోట నుంచి ఒక చోటికి వాళ్ళు వలస వెళ్ళిపోయారు. నెక్స్ట్ 1.6 బిలియన్ రిస్క్ లూజింగ్ జాబ్స్ ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఈ యొక్క COVID-19 వల్ల కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఉన్న పరిస్థితుల వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల కావచ్చు, దగ్గర 1.6 బిలియన్ల మంది జనాభా అనేవాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతారని చెప్పేసి లెక్కలు చెప్పిందనమాట. దీంట్లో మొత్తం కూడా ఈ గ్లోబల్ వర్క్ ఫోర్సు ఇవన్నీ చూడండి. సో ఇన్ఫార్మల్ సెక్టార్ అనేవి మన ప్రధానమంత్రి తర్వాత సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏవైతే చెప్పుకుంటున్నామో, ఏదైతే ఒక MGNREGA అనేది ఇవన్నీ కూడా దీనికి సంబంధించి అన్ని అంశాలు అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట. దీన్ని ఎవరు ముఖ్యంగా దీన్ని ఎవరు లిస్ట్ అవుట్ చేస్తారు అంటే ఈ ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కడ ఉందో అది గురించి మాత్రం తెలుసుకుందాం ముందు మనం. యాక్చువల్గా నేను ఒక ఆర్టికల్ చెప్పుకున్న ఆస్ట్రేలియా మీద మనం ఒకటి ఛాలెంజ్ చేసాము ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంబంధించి. అంటే ఏంటి మనకు స్లేవరీకి సంబంధించిన దాంట్లో రిపోర్ట్ తప్పు వచ్చిందని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఛాలెంజ్ చేశారు. ఆ ఆర్గనైజేషన్ ఇదే. సో దీన్ని ఎప్పుడే ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1919 బై ద ట్రీటీ ఆఫ్ వర్సేల్స్ యాజ్ యాన్ అఫిలియేటెడ్ ఏజెన్సీ ఆఫ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్. సో ఈ యొక్క 1919లో ఈ ట్రీటీ ఆఫ్ వెసెల్స్ అనే దాని కింద దీన్ని ఏర్పాటు చేశారనమాట. ఇది ఎక్కడ ది లీగ్ ఆఫ్ నేషన్స్ వాజ్ డిస్బాండెడ్ ఇన్ 1946 అండ్ పవర్స్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ILO ట్రాన్స్ఫర్ టు యునైటెడ్ నేషన్స్. తర్వాత దీన్ని 1946లో ఈ యొక్క యునైటెడ్ నేషన్కి దీని యొక్క అధికారాలన్నీ బదిలీ చేశారనమాట. అంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది యునైటెడ్ నేషన్ కింద పనిచేస్తారనమాట. బికమ్స్ ద ఫస్ట్ అఫిలియేటెడ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ద UN నేషన్స్ ఇన్ 1946. అంటే 1946లో ఈ యొక్క UN నేషన్స్కి సంబంధించిన దాని యొక్క అఫిలియేటెడ్ అనమాట, దానికి ఆమోదం తెలిపినటువంటి ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇదే ILOనే. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. తర్వాత దీనికి రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1969. ఈ యొక్క నోబెల్ ప్రైజ్ అనేది ఇది పొందినమాట. 1969లో ఈ యొక్క నోబెల్ ప్రైజ్ అనేది పొందింది. నెక్స్ట్ ఇక మనం చూస్తే US ప్రయారిటీ వాచ్ లిస్ట్ ఫర్ IPR. అంటే ఈ యొక్క IPR అనేది సంబంధించి ప్రయారిటీ వాచ్ లిస్ట్ అనేది మన యొక్క US అనేది ప్రయారిటీ వాచ్ లిస్ట్లో మన భారతదేశాన్ని పెట్టిందనమాట. ఎందుకని మనకి ఇక్కడ కాపీరైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని ఉంటుందండి. మనకు ఆస్తులు అనేవి ఉంటాయి. ఏంటి మనకు భూములు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, లేకపోతే ఇళ్ళు ఉండొచ్చు. ఇవి మన యొక్క ఆస్తులు.
కానీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉంటాయి. అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే మన తెలివితేటలే మన యొక్క ఆస్తి అనమాట. ఇప్పుడు మనం సపోజ్ మనమే ఉన్నా, సరే నేనే ఉన్నాను అనుకున్నాను, ఒక కారును కనిపెట్టాను. ఆ కార్ అనేది ఒక కిలోమీటర్ అంటే 1 లీటర్ వచ్చేసి 100 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అనుకోండి. అది నా తెలివితేటలతో కనిపెట్టా. సో దాని యొక్క ఫార్ములా అనేది నా యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనమాట. దానికి సంబంధించి మనం ఏం చేయాలి, పేటెంట్ రైట్స్ తీసుకోవాలి. ఆ పేటెంట్ రైట్స్ తీసుకొని దాన్ని ఎవరు కాపీ కొట్టుకున్నప్పుడు మనం తయారు చేసిన తర్వాత అది బయటికి వెళ్ళింది అనుకోండి, మార్కెట్లోకి వెళ్ళింది అనుకోండి, దానికి డూప్లికేట్గా సేమ్ అలానే తయారు చేయొచ్చు. దాని యొక్క ఫార్ములా అనేది తెలుసుకోవచ్చు అనమాట. అలాంటి ఫార్ములా తెలుసుకోకుండా మనం దాన్ని ఏం చేస్తామంటే పేటెంట్ రైట్స్ తీసుకుంటాం. ఇది నా ఇంటలెక్చువల్ ప్రాపర్టీని. సో మన భారతదేశంలో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి సరైనటువంటి నిర్దేశకాలు కానీ ఏమీ లేవన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందుల్ని అంటే నష్టపోతూ ఉంటారు చాలామంది. వాళ్ళ యొక్క తెలివితేటల్లో వేరే వాళ్ళు దోచుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు అనేది దొరకట్లేదు. ఎందుకని ఒకవేళ వేరే వాళ్ళు దోచుకోవడం నష్టం ఏంటి, ఒకవేళ వాడే కనుక వాళ్ళ తెలివితేటలని క్యాష్ చేసుకున్నాడు అనుకోండి, అతను కొత్త ఆవిష్కరణ చేయొచ్చు. అలా కాకుండా వేరే వాళ్ళు చేసుకున్నాను అనుకోండి, ఆవిష్కరణ చేసే వాళ్ళ యొక్క ప్రభావం అనేది తగ్గిపోద్ది అనమాట. ఆవిష్కరణ చేయలేరు ఆదాయం లేకుండా. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. సో ఇదే దీని యొక్క ఆర్టికల్లో ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ గురించి మనం ఈ యొక్క ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం. జస్ట్ దాని గురించి కూడా మనకు పెద్దగా ఏం లేదు. సో దాని యొక్క రిపోర్ట్ ప్రకారం ఇచ్చారని చూడండి మీకు. నెక్స్ట్ డ్యామ్స్ ఇన్ చైనా ఓవర్ ట్రాన్స్బౌండరీ రివర్స్. అంటే ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే ఈ యొక్క ట్రాన్స్బౌండరీ, మార్నింగ్ మన హిందూ పేపర్లో కూడా దీని గురించి చెప్పుకున్నాం. ఎట్లా ట్రాన్స్బౌండరీ అంటే వాళ్ళ యొక్క భూభాగంలో ఉన్న నదులు కాకుండా వేరే దేశాలకు వెళ్ళే నదులకు కూడా చైనా ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆనకట్టలు నిర్మించి ఆ వాటర్ని పోనీయకుండా కింద పోనీయకుండా ఆపేస్తుంది అనమాట. సో రీసెంట్లీ యుఎస్ఏ ఫౌండ్ ఏ స్టడీ యాజ్ highlighted the possible impact of China's dams on Mekong River, known as a Lansang River in China, the country's downstream. అంటే ఇప్పుడు ఈ చైనా కింద ఏవైతే దేశాలు ఉన్నాయో, మయన్మార్ కావచ్చు, లావోస్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, కాంబోడియా కావచ్చు, ఈ వియత్నాం దేశాలకి ఈ మెకాన్ అనే నది నుంచి ఈ యొక్క వాటర్ అనేవి పోతూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడి నుంచి పోయే ఈ యొక్క నదులు పోకుండా ఆపేయటం వల్ల ఆ క్రింద దేశాలన్నీ కూడా ఆ నదులు లేక కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, కింద దేశాలు అనేవి దెబ్బతింటున్నాయి అన్నమాట. సో దీని ప్రకారం చూసుకుంటే ఈ యొక్క 1992 నుంచి ఇలాంటి శాటిలైట్ డేటా ద్వారా ఈ యొక్క పిక్చర్స్ అనేవి తీసి చైనా కడుతున్న వాటిని చూస్తున్నారనమాట. సో ఈ మెకాంగ్ రివర్ వల్ల, ఈ కమిషన్ వల్ల ఏ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి అంటే కాంబోడియా, లావోస్, థాయిలాండ్, వియత్నాం అనే దేశాలు ఇబ్బంది పడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనకు 2012లో సంబంధించి ఈ యొక్క డేటా ప్రకారం 6 డ్యాములు అనే వాటిని బిల్డ్ చేశారనమాట ఈ యొక్క రివర్ మీద. సో ఈ యొక్క న్యాచురల్ అంటే ఆ యొక్క నదులు ఏవైతే ఉన్నాయో న్యాచురల్గా పోతున్న దారిని కాకుండా వాళ్ళు దారిని మళ్లించి వాళ్ళ దేశంలోని వేరే భూభాగానికి ఆ వాటర్ని పంపించుకుంటున్నారు. సో ఇలాంటి విధానాలు అనేవి చైనా చేస్తుందన్నమాట. దీంట్లో చైనా స్టాండ్ ఏంటి అంటే ఈ యొక్క మెకాన్ ఫ్లోస్ అనేవి ఈ యొక్క మెకాంగ్ అనే నదికి వచ్చే ఈ యొక్క వరద అనేది అంటే నీరు అనేది ఎలా వస్తుంది అంటే చైనా నుంచి వచ్చేది 13.5% మాత్రమే వస్తుంది. మిగతా భాగం అంతా కూడా ఆ దేశాల నుంచో లేకపోతే పక్క నుంచి వస్తుంది అనమాట. చైనా భూభాగం నుంచి వచ్చేది 13.5%. మొత్తం 100% నీరులో 13.5% నీరు మాత్రమే వస్తుంది. సో దానివల్ల వాళ్ళకు ఒరిగేది ఏం లేదని చెప్పేసి చైనా వాదిస్తుంది అనమాట. మన భారతదేశం కూడా దాని గురించే అంటుంది. మన భారతదేశం స్టాండ్ కూడా ఇలానే ఉంది. అంటే అక్కడి నుంచి మనకు నష్టం ఏమీ లేదు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది చాలా తక్కువ. ఇప్పుడు బ్రహ్మపుత్ర నది కూడా మన భారతదేశంలోనే దానికి ఎక్కువగా అది యొక్క ఆ నది అనేది ఉద్భవించేది మన భారతదేశంలోనే ఎక్కువ భాగం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి మనకు క్వాంటిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ క్వాలిటీ పరంగా ఏంటి అంటే ఇప్పుడు చైనా అనేది అక్కడ అంతా ఇండస్ట్రియలిస్ట్ కంట్రీ కాబట్టి ఆ ఇండస్ట్రీ వేస్ట్ అంతా కూడా ఈ నదుల్లో కలపడం వల్ల అక్కడ నుంచి వచ్చే కొత్త భాగం నదులు అనేవి మన భారతదేశంలో నదులు కలవడం వల్ల క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. అంటే వాటర్ పొల్యూషన్ ఏర్పడుతుంది, తర్వాత ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా ప్రాబ్లం అవుతుంది అని ఇండియా బాధపడుతుంది, దాని ఆందోళన పడుతూ ఉందన్నమాట. సో ఇదండి దీనికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ ఎయిరో ఇండియా. ఈ ఎయిరో ఇండియా అనేది ఈ 13th ఎడిషన్ అనమాట. ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ అనేవాళ్ళు మన భారతదేశంలో ఉన్న కంపెనీలు కావచ్చు, ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలు ఏంటంటే వాళ్ళు తయారు చేసిన కొత్తమైనటువంటి ఈ యొక్క ఫ్లయింగ్ జెట్స్ కావచ్చు, ఈ ఏరోప్లేన్స్ అనేవి డిస్ప్లే పెడతారనమాట. వాళ్ళ సందర్శనార్థం పెడతారనమాట. ఈ యొక్క ఏరో ఫోర్స్ అనేది రేపు ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 2021లో కర్ణాటకలో జరుగుతుందన్నమాట. బెంగళూరుకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యలహంక అనే ఎయిర్ బేస్లో జరుగుతుందన్నమాట. ఎయిర్ బేస్లో జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అంటే 1996 నుంచి జరుగుతున్నాయి అనమాట. ఈ యొక్క డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? రేపు 2021 ఏరో ఇండియా అనేది డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు స్థాపించారంటే 1981లో స్థాపించారన్నమాట. దీన్ని ఎందుకు అవసరం అంటే మన భారతదేశం యొక్క డిఫెన్స్ ఇండస్ట్రీ యొక్క బలం కోసం తయారు చేస్తారు, అంటే దాన్ని చూపించడం కోసం, అంటే దాని యొక్క బలాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం దీన్ని నిర్మించారన్నమాట. ది ఏజెన్సీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్గనైజింగ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ సచ్ యాజ్ డెఫెక్సో అండ్ ఇండియన్ పార్టిసిపేషన్ ఎట్ ఓవర్సీస్ ఎగ్జిబిషన్. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య పని ఏంటంటే ఈ డిఫెన్స్ సంబంధించినటువంటి అంటే ఈ ఎక్స్పోజర్ కోసం అనమాట, పబ్లిసిటీ కోసం ఈ డిఫెన్స్ సంబంధించిన ఆయుధాలని వీళ్ళు పబ్లిసైజ్ చేయడం కోసం. తర్వాత ఇండియా అనేది ఇతర దేశాలతో కూడా ఈ యొక్క ఫ్రెండ్లీగా ఇలాంటి ఆపరేషన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి ఆపరేషన్స్లో ఇది పాలు పంచుకుంటుంది అనమాట. 2019లో ఒకసారి ఈ యొక్క జరిగిందనమాట. ఈ యొక్క ఎలాంటి ఎగ్జిబిషన్ అనేది జరిగింది. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హాల్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేది జరిగిందనమాట. ఇవండి ఈరోజు ఏప్రిల్ 30లోని టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.